మన కాలా ఎక్కడ? కాలా కూడా అక్కడే ఉన్నాడు. ఎవరికి కనపడకుండా మంచం వెనుక దాక్కని ఉన్నాడు. అది గాని కాటేస్తే ఇంకేమైనా ఉందా? రాథోడ్, వెళ్ళి గన్ను తీసుకురా. గన్నెందుకండి? ఆ పావుని కాల్చి చంపుతాను. వద్దండి, పామంటే నాగదేవత, చంపకూడదండి. అవును బాబు, అసలే బాగి కడుపుతో ఉంది. ఇలాంటప్పుడు ఇంటికి వచ్చిన నాగదేవతను చంపితే ఇంటికి ఇంట్లో వాళ్ళకి మంచిది కాదు. చంపకూడదు బాబు, వద్దు బాబు. వద్దన్నను వినకుండా వెళ్ళితివి బాలిక. ఎంతటి దుస్థితి తెచ్చుకుంటివి. ఇప్పుడు మేము కూడా కాపాడలేని పరిస్థితి వచ్చినది. మావయ్య, ఆ పాము బాగీని చంపడానికి వచ్చింది. వదిలేయమంటారా? అవునవును, పామంటే నాగదేవతే కాదు, విషసర్పాలు కూడా ఉంటాయి. అలాంటి విషసర్పాల్ని చంపితే ఏ పాపం ఉండదు. మీరు చంపేయండి సార్. సార్, ఒకసారి బెదిరించి చూద్దాం సార్. ఆ పాము బయటికి వెళ్తుందేమో. అనవసరంగా చంపేదాకా ఎందుకు సార్? ఏమో అదే చెప్తున్నాం, ఆయన వినట్లేదు. అది కాదు బాబు. రాథోడ్, వెళ్ళి గన్ తీసుకురా. ఓకే సార్. బాబు వద్దు బాబు. సార్ ఏమండి? సార్ సార్ వద్దు సార్. మాట వినండి. ఏమండి, నా మాట వినండి. అయ్యో వద్దండి.